ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. జనవరి 4 రథసప్తమి చాలా శక్తివంతమైనది. ఈ రెండు వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే 7 తరాలకు సరిపడా డబ్బు వచ్చి పడుతుంది. 2025 జనవరి 4వ తేదీ మంగళవారం రోజు ఎంతో ప్రత్యేకమైన రథసప్తమి పండుగ రాబోతుంది. మాఘమాసంలోని శుక్లపక్షంలో 7వ రోజున రథసప్తమి పండుగగా జరుపుకుంటారు. అత్యంత పవిత్రమైన పండుగలలో రథసప్తమి పండుగ ముఖ్యమైనది. ఈ రథసప్తమి రోజునే సూర్య భగవానుడు జన్మించాడు. రథసప్తమి రోజున సూర్య భగవానుడు తన శక్తివంతమైన కిరణాలతో ప్రపంచవ్యాప్తంగా తన కరుణా కటాక్ష వీక్షణాలు ప్రసరింపజేస్తాడని విశ్వాసం. ఇంతటి శక్తివంతమైన రోజున 2 వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే చాలు 7 తరాలకు సరిపడా డబ్బు వస్తుంది. వద్దన్న ధనం వస్తుంది. ధన సమస్యలు తొలగిపోతాయి. తిరుగులేని యోగాలు ఏర్పడతాయి. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఇక మీరు గొప్ప ధనవంతులుగా మారిపోతారు. ఎందుకంటే రథసప్తమి పండుగకు అంతటి శక్తి ఉంటుంది. ఈ రోజున ఈ 2 వస్తువులను కొనుగోలు చేసి మీ ఇంటికి తెచ్చుకోవడం వల్ల తిరుగులేని రాజయోగం పడుతుంది. మీ జీవితంలో చాలా అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి జనవరి 4 రథసప్తమి రోజున కొన్ని వస్తువులను కొని మీ ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి తిష్ట వేసుకుని కూర్చుంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. ఈ వస్తువులు మీ ఇంటికి ఉన్న దరిద్రాన్ని తీసేస్తాయి. మీ సంపదను పెంచుతాయి. ఐశ్వర్యాన్ని, లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి. ఇవి చాలా మంగళకరమైన వస్తువులు. ఇంతకీ రథసప్తమి రోజు ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ రథసప్తమి చాలా విశిష్టమైనది. అలాగే చాలా పవిత్రమైనది కూడా. ఈ రోజున 2 లేదా 3 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు మీకున్న కష్టాలు, బాధలు, ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా ధనలాభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ధనానికి సంబంధించిన సమస్యలు ఉన్నవారు, డబ్బు లేదని బాధపడేవారు, పేరు ప్రతిష్టలు కావాలని కోరుకునేవారు, లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని అనుకునేవారు ఖచ్చితంగా ఈ రథసప్తమి రోజున ఈ వస్తువులను తెచ్చుకుంటే చాలు చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. అదృష్టం, ఐశ్వర్యం కలుగుతుంది. మీ జీవితంలో సమస్యలు అనేవి ఉండవు. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి సంతోషంగా అడుగుపెట్టి మీకు కావాల్సినంత ఐశ్వర్యం ఇస్తుంది. రథసప్తమి రోజు ఇంటికి తెచ్చుకోవలసిన మొదటి వస్తువు ఏమిటంటే కల్లు ఉప్పు. మన హిందూ మతంలో కల్లు ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కాబట్టి ఒక కల్లు ఉప్పు ప్యాకెట్ ను మీ ఇంటికి తెచ్చుకోండి. ఈ రోజున ఉప్పును కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకుంటే తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. కల్లు ఉప్పు చాలా శక్తివంతమైనది. దీనిని ఇంటికి తెచ్చుకోవడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే కల్లు ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఈ రథసప్తమి రోజు గుర్తు పెట్టుకొని ఒక ఉప్పు ప్యాకెట్ ను కొని ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న ఉప్పును వంటగదిలో పెట్టుకొని మీరు చేసే వంటల్లో వాడుకోవచ్చు, లేదా పరిహారాలకు అయినా వాడుకోవచ్చు. ఇలా రథసప్తమి రోజు కల్లు ఉప్పును ఇంటికి తెచ్చుకుంటే మీకున్న డబ్బు సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక బాధలు తీరిపోతాయి. ధనలాభం కలుగుతుంది. మీకు అంతులేని అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుంది. మీ జీవితం అదృష్టంగా మారిపోతుంది. కాబట్టి రథసప్తమి రోజు ప్రతి ఒక్కరూ కల్లు ఉప్పును కొని ఇంటికి తెచ్చుకోవాలి. ఇక 2వ వస్తువు ఏమిటంటే లవంగాలు. రథసప్తమి రోజు లవంగాలను కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా కలుగుతుంది. కోటి రూపాయలను సంపాదించుకునే అవకాశాలు వస్తాయి. మీ ఇంట్లో ఆల్రెడీ లవంగాలు ఉన్నా పర్లేదు, మళ్ళీ లవంగాలను కొని ఇంటికి తెచ్చుకోండి. కనీసం చిన్న 5 రూపాయల ప్యాకెట్ ను అయినా కొని ఇంటికి తెచ్చుకోండి. ఇలా తెచ్చుకున్న లవంగాలను వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు, లేదా పరిహారాలకు అయినా వాడుకోవచ్చు. ముఖ్యంగా ఈ రథసప్తమి రోజు ఇంట్లో ఉన్న ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి మీ ఇంట్లో పూజ గదిలో దీపారాధన చెయ్యాలి. దీపారాధన చేసేటప్పుడు దీపంలో 2 లవంగాలను వేసి దీపం వెలిగిస్తే ఆ అమ్మవారు మీ పూజను స్వీకరించి మీ కోరికలను తప్పక నెరవేరుస్తుంది.
అలాగే ఈ రథసప్తమి రోజు 2 లవంగాలను నోట్లో వేసుకుంటే మీకున్న గ్రహ దోషాలు, జాతక దోషాలు తొలగిపోతాయి. ఆరోగ్య సమస్యలు కూడా పోతాయి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. రథసప్తమి రోజున ఇంటికి లవంగాలను తెచ్చుకోవడం వల్ల ఖచ్చితంగా మీకు అదృష్టం కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రోజున లవంగాలను కొని ఇంటికి తెచ్చుకోండి. ఇక 3వ వస్తువు ఏమిటంటే లక్ష్మీ గవ్వలు. లక్ష్మీ గవ్వలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం. కాబట్టి ఈ రథసప్తమి రోజున 5 లక్ష్మీ గవ్వలను ఇంటికి తెచ్చుకోండి. లక్ష్మీ గవ్వలు అంటే పసుపు రంగులో ఉండేవి, నలుపు రంగులో ఉండేవి కాదు. ఈ రోజున 5 పసుపు గవ్వలను మీ ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలోని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజ చేసుకుని తర్వాత ఆ గవ్వలను తీసుకువెళ్లి మీ బీరువాలో పెట్టుకోండి. ఇలా చేస్తే డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. మీ జీవితం సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో నిండి ఉంటుంది. మీ ఇంట్లో అందరూ కూడా ప్రశాంతంగా ఉంటారు. ఈ లక్ష్మీ గవ్వలు నరదిష్టిని పోగొడతాయి. చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుంది. కనుక ఈ రథసప్తమి రోజున 5 లక్ష్మీ గవ్వలను తెచ్చుకొని లక్ష్మీదేవి పటం ముందు కాసేపు ఉంచి తరువాత ఆ గవ్వలను తీసి ఎర్రటి వస్త్రంలో మూట కట్టి మీ బీరువాలో డబ్బులు దాచే ప్రదేశంలో పెట్టండి. ఇలా పెట్టడం వల్ల ధనానికి లోటు ఉండదు. ఇలా పెట్టిన గవ్వలను ప్రతి 3 నెలలకు ఒకసారి తీసి పసుపు నీటితో శుభ్రం చేసి మళ్ళీ బీరువాలో పెట్టుకోండి. ఈ రోజున ఇంటికి లక్ష్మీ గవ్వలు తెచ్చుకుంటే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. వీటితో పాటు రథసప్తమి రోజు ఆవాలను ఇంటికి తెచ్చుకోవచ్చు. ఆవాలు కూడా చాలా మంగళకరమైనవి. ఆవాలు చెడుని తీసేసి మంచిని అట్రాక్ట్ చేస్తాయి. కనుక ఆవాలను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. దరిద్ర బాధలు ఎక్కువగా ఉన్నాయి అనుకునేవారు ఈ రోజున ఆవాలను ఇంటికి తెచ్చుకొని వాటిని చిన్న రాగి ప్లేట్లో కానీ లేదా ఇత్తడి ప్లేట్లో కానీ వేసి ఆ ఆవాల మీద చిటికెడు కర్పూర పొడిని, కొంచెం జీలకర్రను, 2 వేప ఆకులను వేసి వీటన్నిటిని మీ ఇంటి నడి మధ్యలో పెట్టి అగ్గిపుల్లతో కాల్చండి. అలా కాల్చినప్పుడు పొగ వస్తుంది కదా, ఆ పొగను మీ ఇల్లంతా చూపించండి. ఈ రోజున ఎవరైతే ఇలా చేస్తారో వారి ఇంట్లో ఉన్న దరిద్రం అంతా బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి రథసప్తమి రోజు ఆవాలను కొని ఇంటికి తెచ్చుకొని ఈ పరిహారం చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళి ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. పైన చెప్పిన వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది. వద్దన్న ధనం వస్తుంది. ఉప్పు, లవంగాలు, ఆవాలు, లక్ష్మీ గవ్వలు వీటిల్లో ఏవైనా 2 వస్తువులను రథసప్తమి రోజున మీ ఇంటికి తెచ్చుకుంటే తరతరాలకు తరగని ఐశ్వర్యం కలుగుతుంది. సకల సంపదలు చేకూరుతాయి. తిరుగులేని యోగాలు కలిగి మీ జీవితం అద్భుతంగా మారుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.